వెల్కమ్. మేము నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి నేషనల్ వైడ్ పెట్టేటువంటి ఎగ్జామ్స్ మొత్తం క్యాన్సిల్ చేసి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి మేము డిమాండ్ చేస్తున్నాము. సౌత్ ఇండియాలో కేరళ వాళ్ళు వ్యతిరేకించారు, మాకు నీట్ ఎగ్జామ్ వద్దు, రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ కావాలని. తమిళనాడు వాళ్ళు లాంగ్ స్టాండింగ్ డిమాండ్ అది తమిళనాడుకి. నిన్న విజయ్ కూడా అసెంబ్లీలో చెప్పాడు, ఇది నీట్ స్కామ్ ఆ యొక్క సిచ్యువేషన్ రాగానే మేము నీట్ని క్యాన్సిల్ చేసేసి మీరు మా స్టేట్ వైడ్ ఎగ్జామ్ పెట్టుకుంటామన్నారు. సేమ్ థింగ్ ఇట్ హ్యాపెండ్ డిఎంకే గవర్నమెంట్లో కూడా వాళ్ళు వ్యతిరేకించారు, కర్ణాటకలో వ్యతిరేకించారు, తెలంగాణ వాళ్ళు మరి వాళ్ళకి నాకు కరెక్ట్ న్యూస్ తెలియదు, బట్ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు మీరు కూడా వ్యతిరేకించాలి. నీట్ని ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసేసి అసలు నీట్ సిస్టమ్ క్యాన్సిల్ చేసేసి మన స్టేట్ వైడ్ మన రాష్ట్రంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మనం ఎగ్జామ్ పెట్టుకుంటాం, మన వాళ్ళకి సీట్లు ఇచ్చుకుంటారు. మీరు నేషనల్ వైడ్కి వెళ్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మంచిది, బట్ వన్ నేషన్ వన్ స్కామ్ జరిగిందంటే దేశవ్యాప్తం కొలాప్స్ అయిపోయింది. వన్ నేషన్ వన్ రూల్ మంచిది, బట్ వన్ నేషన్ వన్ రూల్ బ్రేక్ అయిందంటే దేశం మొత్తం కొలాప్స్ అయింది. ఇప్పుడు అలాగే వన్ నేషన్ వన్ ఎగ్జామ్ ఈజ్ నీట్. ఒక్క స్కామ్ రాష్ట్రాల మొత్తాన్ని స్మాష్ చేశారు. వన్ స్కామ్ కిల్ ది ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో వీ డోంట్ నీడ్, అసలు ఎడ్యుకేషన్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్. అండ్ వై షుడ్ దిస్ నీడ్ షుడ్ బి కంటిన్యూడ్? వీఆర్ రిక్వెస్టింగ్ the political parties in Andhra Pradesh, like both the parties like YCP and TDP, Jansena, Bharatiya Janata Party, all should demand the central government to cancel this NEET and then allow the states to conduct their own examinations. మేము ఏడిఎస్ నుంచి చాలా తీవ్రంగా మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాము. ది ఏడిఎస్ is clearly demanding scrap NEET system and allow the states to conduct their own examinations. One national exam, one national scam. 20 లక్షల మంది విద్యార్థులు సింగిల్ పేపర్ని రాస్తే ఒక్క పేపర్ లీక్ అయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఎంటైర్ కంట్రీ ఎఫెక్ట్ అయిపోయింది. గతంలో అలా లేదు. గతంలో ఏ రాష్ట్రాల్లో అన్ని పేపర్లు అంటే 30 రాష్ట్రాల్లో 30 ఎగ్జామ్లు పేపర్ లీక్ చేయాలి వాళ్ళు. ఇప్పుడు ఒక్క పేపర్ లీక్ చేస్తే దేశవ్యాప్తంగా వాళ్ళు ఈ యొక్క మాఫియా, పేపర్ లీక్ మాఫియా ఒక్క పేపర్ లీక్ చేసి దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు. పేపర్ మాఫియా అనే వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు ఒక సింగిల్ పేపర్ తోటి. మీరు స్కామ్స్టర్స్కి సహాయపడే విధంగా ఇట్లాంటి సిస్టమ్ పెట్టారా? వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అనేది మనకైతే తెలియదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈజీ అయిపోయింది. ఎవరో సెంట్రల్ మినిస్టర్ చేతులు పెడతాడు, దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్షన్ మాఫియాని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎగ్జామ్ మాఫియాని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో దట్స్ వై ఈ సిస్టమ్ వద్దు. గతంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రం పెట్టుకునే ఎగ్జామ్ ఆ సిస్టమే బెటర్, దాన్నే కంటిన్యూ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో మా ఏడిఎస్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎనివే ఏడిఎస్ అనేది మా వాళ్ళు తమిళనాడులో కూడా పెట్టారు, వాళ్ళు ఎలాగో డిమాండ్ చేస్తున్నారు. కేరళలో పెట్టారు, వాళ్ళు ఎలా డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో పెట్టారు, వాళ్ళు ఎలా డిమాండ్ చేస్తున్నారు. ఏడిఎస్ మధ్యప్రదేశ్లో కూడా ఉంది. మా వాళ్ళు మధ్యప్రదేశ్, మణిపూర్లో కూడా ఏడిఎస్ మొదలెట్టారు నిన్న 2-3 రోజుల క్రితం. మణిపూరు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఈ 3 నార్థరన్ స్టేట్స్లో మన వాళ్ళు ఏడిఎస్ పెట్టారు. వాళ్ళు అఫ్కోర్స్ నార్థరన్ స్టేట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. మీరు కూడా డిమాండ్ ఏం చెప్తాం. జనరల్గా వాళ్ళు నార్థరన్ స్టేట్స్లో ఉన్నారు కాబట్టి మన ఏడిఎస్లో భాగమైన వాళ్ళని మనం వాళ్ళని ఒప్పిద్దాం, ఓకే. బట్ సౌదర్న్ స్టేట్స్లో ఉన్న మా ఏడిఎస్ వాళ్ళు మొత్తం చెప్పాము ఆల్రెడీ. మీరు సోషల్ మీడియాలో డిమాండ్ చేయండి, ఇది స్క్రాప్ నీట్ అండ్ గో ఫర్ స్టేట్ వైజ్ ఎగ్జామ్ అని చెప్పి మీరు చెప్తున్నాం. సో మన ఏడిఎస్ సపోర్టర్లు మీరు ఎవరైతే ఉన్నారో ఈ నీట్ని క్యాన్సిల్ చేసేసి స్టేట్ వైడ్ పెట్టమని ట్రోలింగ్ చేయండి ఆన్లైన్లో. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అసలు ఈజీ కోచింగ్ సెంటర్స్, బ్రోకర్స్ పవర్ఫుల్ అవుతారండి. దే ఆల్రెడీ బికేమ్ మోర్ పవర్ఫుల్. ఎవరు కాలేజీలు, స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పవర్ఫుల్ కాదు. కోచింగ్ సెంటర్స్ బికేమ్ మోర్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ దిస్ నీట్ ఎగ్జామ్. ఎందుకంటే ఈ స్కామ్స్టర్స్ వీళ్ళందరూ కూడా కోచింగ్ సెంటర్లని టచ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎలాగ చీటింగ్ చేయాలి, ఎలాగ పేపర్లు రాయాలి, ఎలాగ పేపర్లు మీరు కొనుక్కోవాలి, ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్ల ద్వారా స్కామ్లు నడుస్తున్నాయి. సో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు, అరెస్టులు చేశారు, ఎఫ్ఐఆర్లు పెట్టారు. ముఖ్యంగా బీహారు, రాజస్థాన్, జార్ఖండ్లో కొంతమందిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరిని అరెస్ట్ చేస్తే స్టేట్ వైడ్ ఎగ్జామ్ అయితే ఇన్ని జరగవు. స్టేట్ వైడ్ ఎగ్జామ్ అయితే
లీక్ అనేది లోకల్ అయిపోతుంది, లోకలైజ్డ్ లీక్స్ జరుగుతాయి, ఏదో ఒక రాష్ట్రం ఎఫెక్ట్ అయింది. డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కాబట్టి అన్ని క్వశ్చన్ పేపర్స్ లీక్ చేయడం కష్టం అయిపోద్ది వాళ్ళకి. మాఫియాలు అనే వాళ్ళు ఒక సింగిల్ గేట్వే, నేషనల్ గేట్వేని కంట్రోల్ చేయలేరు కదా. ఒక రకరకాల వేరు రాష్ట్రాల ఎగ్జామ్ నడుస్తుంటే మాఫియా కెనాట్ కంట్రోల్ ద సింగిల్ గేట్వే. ఇప్పుడైతే ఒక సింగిల్ నేషనల్ గేట్వే, ఆ ఒక్క గేట్వేని కనుక వీళ్ళు మేనేజ్ చేయగలిగారంటే దేశవ్యాప్తం కొట్టేస్తున్నారు మాఫియా, పేపర్ లీక్ మాఫియా. సో రీజనల్ అకౌంటబిలిటీ బికమ్స్ మోర్ స్ట్రాంగర్ if it is a state-wide exam. So we are demanding you must scrap NEET and then allow the states to conduct their own examinations. Not only NEET, అసలు అన్ని ఏ ఎగ్జామ్ కూడా అసలు ఎడ్యుకేషన్ అనేది స్టేట్కి సంబంధించింది, కేంద్రం యొక్క పెత్తనం అవసరం లేదు, కేంద్ర పెత్తనం అవసరం లేదండి. ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్. అది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలు డిమాండ్ చేయాలి దీన్ని. మీరు పొలిటికల్ పార్టీలు డిమాండ్ చేయట్లేదు, ఎందుకంటే మీరు మీ వాళ్ళ మీరున్నారు, సౌత్ అంతా ఒకవైపు ఉంటే మీ వాళ్ళ మీరున్నారు. నీట్ ఎగ్జామ్స్ అనేవి స్కూల్ ఎడ్యుకేషన్, ఇది కోచింగ్ సెంటర్ల కంటే స్కూల్ ఎడ్యుకేషన్ అన్కంట్రోల్ అయిపోయినాయి. అంటే కోచింగ్ సెంటర్లు పవర్ఫుల్ అయిపోయినాయి. స్కూల్లో చదవడానికి 50,000 ఫీజు అయితే కోచింగ్ సెంటర్కి ₹1,00,000 ఫీజు. అంటే కోచింగ్ సెంటర్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ దాన్ ది స్కూల్. రిపీటెడ్ అటెంప్ట్స్, ఒక షార్ట్ టర్మ్ రాలేదు, లాంగ్ టర్మ్ తీసుకోమని చెప్పి మళ్ళీ ఇంకొక ₹1,00,000 కట్టించుకొని లాంగ్ టర్మ్ తీసుకొని అర్బన్ యాక్సెస్, ఇవన్నీ కూడా అర్బన్ యాక్సెస్ ఉంటాయి. ఇంగ్లీష్ హిందీ డామినెన్స్ ఉన్నటువంటి ఏరియాస్లో ఎన్ని జరుగుతాయి, సిబిఎస్ఈ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాళ్ళని ఈ స్కామ్స్టర్స్ వాళ్ళనే పట్టుకొని వాళ్ళ ద్వారా మీరు ఈ స్కామ్లని చేస్తే రూరల్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, స్టేట్ బోర్డులో చదివే పిల్లల పరిస్థితి ఏంటి, పేద పిల్లల పరిస్థితి ఏంటి, ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ పరిస్థితి ఏంటి, దళితులు ఆదివాసీలు డబ్బులు పెట్టి పేపర్ లీక్లు పెట్టి కొనలేనటువంటి మా దళిత ఆదివాసీ పిల్లల పరిస్థితి ఏంటి. దిస్ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్ అట్ లార్జ్ ఎక్స్టెంట్ ఇలాంటి స్కామ్లు. సో క్యాన్సిల్ ద నీట్ అండ్ దెన్ లెట్ స్టేట్స్ కండక్ట్ దర్ ఓన్ ఎగ్జామినేషన్స్. గతంలో ఈ నీట్ ఎగ్జామ్లో ఎక్కువగా ఆధిపత్యం కూడా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా డాక్టర్స్ అయ్యేవాళ్ళు, ఎఫిషియెంట్ డాక్టర్స్ వచ్చేవాళ్ళు, డామినెన్స్ ఉండేది. ఈ కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి ఎక్కువగా అప్పుడు, అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది, ఈ 3 రాష్ట్రాల్లోనే ఎక్కువగా మనకి మెడికల్ సపోర్ట్ కంట్రోల్ ఉండేది. ఈ స్టేట్ బోర్డ్ ఎడ్యుకేషను, రిజర్వేషన్ పాలసీసు, లోకల్ స్టూడెంట్ యొక్క రిప్రజెంటేషన్స్, డిస్ట్రిక్ట్ బేస్డ్ అడ్మిషన్స్, ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసుకునేవాళ్ళు మనోళ్ళు. ఈ నీట్ వచ్చిన తర్వాత నార్దర్న్ స్టేట్స్ యొక్క కోచింగ్ సెంటర్ల ఆధిపత్యం పెరిగిపోయి నార్దర్న్స్ చూడండి, ఇప్పుడు స్కామ్ చేసిన మొత్తం కూడా నార్త్లో ఉన్నటువంటి వాళ్ళే మొత్తం స్కామ్ చేసి మొత్తం అల్లకొల్లం చేశారు దేశవ్యాప్తంగా. ఎఫ్లూయెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం వెనక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కొన్ని స్కామ్స్టర్స్ వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళ యొక్క ఆధిపత్యం తీసుకొని చేశారు ఇదంతా. సో ఎగ్జామ్ మాఫియా ఎకానమీ అనేది సెంట్రలైజ్ చేశారంటే బ్రోకర్స్, సాల్వర్ గ్యాంగ్స్ అంటే పేపర్ లీక్ అని సాల్వ్ చేయాలి కదా అని పేపర్ని. ఆ సాల్వర్ గ్యాంగ్ అంటే వాళ్ళు పేపర్ మాత్రమే అమ్ముతారు కానీ ఆన్సర్లు అమ్మరు అనమాట. పేపర్ లీక్ చేస్తారు, పేపర్ మాత్రం లీక్ చేస్తారు. ఆ పేపర్ లీక్ అయిన తర్వాత సాల్వర్ గ్యాంగ్ ఉండేది, వాడు పేపర్ని సాల్వ్ చేసే కొంతమంది గ్యాంగ్ ఉండేది. ఇంపర్సనేషన్ అటాక్స్, ర్యాకెట్స్. ఇంపర్సనేషన్ ర్యాకెట్స్ అంటే ఎవడో ఎగ్జామ్ రాయాలి, వాడి పేరుతో ఇంకొకటి పోతాడు, వాడిలాగా వాడు ఐడి కార్డు వేసుకొని పోతాడు ఇంకొకటి పేపర్ ఎగ్జామ్ రాయడానికి. లీక్డ్ పేపర్ నెట్వర్క్స్, ఈ హ్యూజ్ మనీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా నేషనల్ వ్యాప్తంగా జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ నీట్. గతంలో స్టేట్ వైడ్ జరిగేటప్పుడు లేవు కదా ఇవన్నీ. ఈ లీక్డ్ పేపర్స్, పెయిడ్ చీటింగ్, ఈ ఆర్గనైజ్డ్ కోచింగ్ నెట్వర్క్ అనేది మనీ యాక్సెస్, ఈ నెట్వర్క్ వల్ల ఇదంతా జరుగుతుంది. గవర్నమెంట్ లూజింగ్ కంట్రోల్ ఓవర్ ఎడ్యుకేషన్ అటానమీ మీద గవర్నమెంట్ కంట్రోల్ కోల్పోతుంది. లాంగ్వేజ్ మీద కంట్రోల్ పోతుంది. వాళ్ళు వచ్చి హిందీ ఇంపోజిషన్ చేస్తామంటున్నారు, సిలబస్ మీద కంట్రోల్ పోతుంది. మన సిలబస్ కాకుండా వాళ్ళు పెట్టిన సిలబస్ మీద ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది పిల్లలు. వీళ్ళకేమో ఇక్కడ లోకల్ టీచర్లు ఒకటి చెప్తారు, అక్కడ వాళ్ళ పేపర్ డిజైన్ చేస్తారు, వీళ్ళెట్ రాస్తారు వాళ్ళ పేపర్కి. ఇక్కడ ఉన్న టీచర్ ఏం చెప్పాడో అక్కడ ఉన్న వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. సోషల్ జస్టిస్ సిస్టమ్ దెబ్బతింటుంది, రిజర్వేషన్ పాలసీ దెబ్బతింటుంది, రీజనల్ బ్రాంచ్ నీడ్స్ మొత్తం దెబ్బతింటున్నాయి. దీని బదులు ఎవరి సిలబస్ వాళ్ళకే ఉండి ఎవరి ఎగ్జామ్ వాళ్ళే పెట్టుకుంటే ఈ సోషల్ ఎకనామిక్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు హిందీ బెల్ట్ డామినేషన్ వల్ల సౌత్ ఇండియాకి ఎంత నష్టం
కోటా లాంటి కోచింగ్ సెంటర్లు ఫేమస్ అయిపోయినాయి. హిందీ, సిబిఎస్ఈ హెవీ ప్రిపరేషన్ ఇకో సిస్టమ్ పెరిగిపోయింది అక్కడ. నార్దర్న్ కోచింగ్ హబ్స్ విపరీతంగా పెరిగాయి. మనోళ్ళు మొత్తం నార్దర్న్ కోచింగ్ సెంటర్లు ఫేమస్ చేసుకున్నారు. గతంలో ఇక్కడ కృష్ణవేణి అని, నారాయణ చైతన్య అని కొన్ని తెలుగు లోకల్ కోచింగ్ సెంటర్లు ఫేమస్గా ఉండేవి. అవి మొత్తం పోయినాయి. ఇప్పుడు ఏదో వచ్చినాయి, ఆకాశ్ అది ఇది అని చెప్పేసి స్టేట్ వైడ్ కోచింగ్ సెంటర్, నేషనల్ వైడ్ కోచింగ్ సెంటర్లు బికేమ్ ఫేమస్ అండ్ ఆల్ దీస్ లోకల్ కోచింగ్ సెంటర్స్ గాన్. సో ఇదంతా కూడా బికాస్ ఆఫ్ నీట్ ఇట్ హ్యాపన్. సో డిఫరెంట్ కరికులా కోచింగ్ ఇకో సిస్టమ్స్ అన్ఈక్వల్గా ఉన్నాయి. నేషనల్ ర్యాంకింగ్ అనేవి ఐ మీన్ ఏమంటారు, కోచింగ్ డ్రైవెన్ అయిపోయిన ర్యాంకింగ్, కోచింగ్ డ్రైవెన్. ఎక్కడ కోచింగ్ తీసుకుని దాన్ని బట్టి ర్యాంక్ డిపెండ్ అయింది. నీ స్కూల్ని కాలేజీని బట్టి కాదు. ర్యాంక్ ఈజ్ డిపెండింగ్ ఆన్ కోచింగ్ సెంటర్. సో ఇదంతా కరెక్ట్ కాదు. క్యాన్సిల్ ద నీట్. మా ఎగ్జామ్ మేము రాసుకుంటాము, మా స్టేట్ వైడ్ మేము ఎగ్జామ్ రాసుకుంటాం. వీఆర్ డిమాండింగ్ ది స్టేట్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్ గారు, మీరందరూ కూడా దీని మీద మాట్లాడాలి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ తోటి మీరందరూ ఇవన్నీ కూడా మాట్లాడటం కాదు, మీరు వాళ్ళని డిమాండ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి డిమాండ్ చేయండి టు స్క్రాప్ ది నీట్ ఎగ్జామ్. మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు. సౌత్ ఇండియాలో అదే చెప్తున్నాం, ఇది లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఆఫ్ తమిళనాడు నీట్ని స్క్రాప్ చేయమని. కేరళ వాళ్ళు డిమాండ్ చేశారు, కర్ణాటక వాళ్ళు డిమాండ్ చేశారు. మనం ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తం ఒకవైపు ఉంటే మనం ఒక్కరు వెళ్ళి వాళ్ళ వైపు ఉండి మన పిల్లలకు మనం అన్యాయం చేసుకోవడం అవసరమా? అది కరెక్ట్ కాదు. పొలిటికల్ పార్టీలు మొత్తానికి వీఆర్ రిక్వెస్టింగ్, ప్లీజ్ డిమాండ్ టు స్క్రాప్ ద నీట్ అండ్ కండక్టింగ్ స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్స్ బై అవర్ స్టేట్ గవర్నమెంట్. మన పిల్లలకి మనమే ఎగ్జామ్ పెట్టుకోవాలి, మన పిల్లలకి మనమే సీట్లు ఇచ్చుకోవాలి. వాళ్ళ ఆధిపత్యం అవసరం లేదు. థ్యాంక్ యూ, నమస్కారం.